అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా వాట్సాప్ ద్వారా క్యాష్ టు ఇన్కము, కరెంటు బిల్ పేమెంటు వంటి సర్వీసెస్ను సులభంగా చేసుకోవడానికి కొత్తగా సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ వాట్సాప్ ద్వారా సర్వీసెస్ అనేది ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలో వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి మీ వాట్సాప్లో ఈ నంబర్ అయితే చెప్తానండి. ఈ నంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్టయితే ఈ సర్వీసెస్ సంబంధించి రిక్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆ నంబర్ ఏంటంటే 9555230009. సో ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. సో ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేయగానే ఇక్కడ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, సో ఇట్లా దీనికి సంబంధించి సేవను ఎంచుకోండి అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా దయచేసి ఒక సేవను ఎంచుకోండి చూపిస్తుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ విద్యా సేవలు, పరివాహన సేవలు, టీటీడీ దేవాలయ సేవలు, ఇలా దేవాలయం బుకింగు, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ, రెవెన్యూ వంటి సేవలు వస్తాయి. ఇక్కడ కరెంట్ బిల్కి సంబంధించి ఎనర్జీ సేవల మీద క్లిక్ చేయండి. ఎనర్జీ సేవల్లో క్లిక్ చేయగానే ఇక్కడ దయచేసి మీ సేవా నంబర్ను నమోదు చేయండి, అంటే మీ కరెంట్ మీటర్ యొక్క నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నంబర్ని ఎంటర్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ బిల్లు చెల్లించండి, బిల్లు వీక్షించండి, సో ఇక్కడ ఫిర్యాదులు వీక్షించండి మరియు నిర్వహించండి, సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి అని వస్తుంది. సో మనం ఇక్కడ బిల్లు చెల్లింపు కాబట్టి బిల్లు చెల్లింపు క్లిక్ చేసి నిర్ధారించండి. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ మనకు మన డీటెయిల్స్ అయితే రావడం. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ సర్వీస్ నెంబరు, వినియోగదారుల పేరు, బిల్లు యూనిట్లు అంటే ఎన్నింటిలో ఖర్చు అయింది, బిల్లు మొత్తము, అలాగే ఏ తేదీలోపు కట్టాలి వంటి వివరాలన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఇవన్నీ చెక్ చేసుకొని యూపీఐ చెల్లింపుల మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా రివ్యూ అండ్ పే అండ్ నౌ. సో ఈ పే అండ్ నౌ క్లిక్ చేసేస్తే మనకు పేమెంట్ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ వాట్సాప్ ద్వారా చేసుకోవడం ద్వారా మనకు అదనంగా ₹1 కూడా ఛార్జెస్ అయితే పడవండి. మనకు కరెంటు బిల్లు ఎంత ఉందో అంత మాత్రమే చెల్లింపు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా పేమెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.